రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ట శ్రీనివాసులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపై ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మనం చూస్తున్నాము, ఇటీవల కాలంలో కూడా పెన్షన్ల కోసం అవ్వాతాతలను ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తిరిగి మళ్ళీ రైతాంగాన్ని, ఒకవైపు విద్యార్థులను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మొత్తంగా ఈ రాజకీయాలను ఏ విధంగా మనం చూడొచ్చు? జనరల్గా రాజకీయాలు అంటే ఆల్మోస్ట్ ఆల్ విలువలు కోల్పోయే టైంలో, విలువలో ఉన్న ఇది టైంలో ఒక మంచి నాయకుడు రాష్ట్రానికి వచ్చాడు. ఆ నాయకుడు తీసుకున్న ప్రతి చర్య, ప్రతి సిస్టమ్ చాలా అన్నిటి కూడా ప్రజలకు ఉపయోగం భాగంలోనే చేస్తున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఏదైతే దేశానికే రోల్ మోడల్గా ఉన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు 40 years అని ఇండస్ట్రీ చెప్పుకునే వ్యక్తి, అతను ఎప్పుడు ప్రజలు ప్రాణాలతో చెనగలాడుతున్నాడు. ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే కొంచెం ఇందాక చెప్పాము, మనం రాజకీయాలు టోటల్గా మొత్తం విలువలు కోల్పోయిన మన వ్యక్తి టోటల్గా సిస్టాన్ని కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి. ఉదాహరణకు మీరు అడిగినట్లే ఈరోజు అవ్వాతాతలు, ఈరోజు లాస్ట్ టైం చూస్తే మనం చూసి ఎంత దారుణమైన పరిస్థితి అంటే 30 మంది 40 మంది చనిపోయారు. మండుటి ఎండలో దాదాపు 47-48 సెంటిగ్రేడ్తో ఎంతోమంది పొట్టన పెట్టుకుని. దానికి కారణం ఎవరు? ఈరోజు మేము ఎవరు కూడా పొట్టన చెప్పాల్సిన అవసరం లేదు. ఆడికి వెళ్తే వాళ్ళు దండం పెడతారు. నోటికి రాను బూతులు తిడుతూ చంద్రబాబు నాయుడు ఈరోజు తిడుతున్నారు గ్రామ సచివాలయాల్లో కానీ అదేవిధంగా. సో అదొక్కటైతే మళ్ళీ కూడా బ్యాంకులో పోయి బ్యాంకులో మళ్ళీ ఒక పిటిషన్ చేసి ఓన్లీ బ్యాంకులో ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ అది వేసి ఆడ బ్యాంకులో పాపం నీళ్లు లేక అలమటాడి చలమించిన పరిస్థితి ఉంది. ఎంత దారుణమైన పరిస్థితి. కారణం 100కి 100 చంద్రబాబు అంటే ఎక్కడ కూటమి. అవి కాక మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్త వాటికి నాటకాలు దారితీస్తున్నాడు. ఈరోజు ఆయన కొత్త ఏం కాదు, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరూ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు నేచర్ ఏందో, ఆయన నైజం ఏంటో కూడా అందరూ తెలుసు. ప్రజలకు బాగుంటే ఇష్టం ఉండదు, ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే దానికి ఒప్పుకోదు. ఈరోజు చూడండి, హౌసింగ్ విషయం దాదాపు 31 లక్షల మందికి ఇల్లు ఇస్తాడు ఈరోజు. అంటే దేశ చరిత్రలో ఇంత గణనీయమైన సంఖ్య ఎక్కడా లేదు. ఈరోజు ప్రతి పేదవాడికి, అంటే ప్రతి మహిళకు ఆయన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేసే ఇల్లు అది. దాన్ని తట్టుకోలేక వేరేతో కోర్టుకి వేయించి దాన్ని అడ్డపడ్డాడు. ఈరోజు పేద ప్రజలు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, అగ్రవర్ణ పేదవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇది డబ్బులు ఉంటాయి, పోతాయి. కానీ చదువు అనేది ఎప్పుడు కూడా ఒక ఆయుధం. అంబేద్కర్ రోజు ఏం పెట్టాడో, చదువు ఏనుగు బలం అంతా అండి. ఎక్కడ పోయినా అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు నాడు నేడని పెట్టి చదువు విపరీతంగా డెవలప్ చేసి దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం ప్రపంచాన్ని పోటీపడిన నేపథ్యంలో దాన్ని కూడా కోర్టుకు వేశాడు. దానికి తన మనుషులతో కోర్టుకు వేసి స్టాప్ చేయించాడు. ఇన్ని కూడా ఒకటి కాదు, 2 కాదు. నాడు నేడు అనేది ఈరోజు స్కూల్ రూపురేఖలు మారుతున్నాయి. హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఏదంటే ఏమైనా ఒక నాయకుడు మంచి ప్రజలు చేయాలంటే వైద్యము, విద్య వైద్యం, ఆ 2 ప్రమాణంగా చేసుకుంటే ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు మనం సక్సెస్ఫుల్ రేట్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు వైఎస్ఆర్ అభ్యర్థి కొరమంట శ్రీనివాస్ అని నేనే కాదు, ఎవరిని కామన్ మ్యాన్ అని చెప్తారు. ఈరోజు డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అయింది ఆంధ్రప్రదేశ్లో అన్నది. ప్రతి ఇంటికి పోతా ఉంటే మాకు వెల్కమ్ చెప్తున్నారు, స్వాగతిస్తున్నారు. కారణం ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తాం. ఒక కోడూరు నియోజకవర్గం దగ్గర 1800 కోట్ల సంక్షేమం గడిచిన 4.5 సంవత్సరం. డెవలప్మెంట్కి వస్తే 1600 కోట్లు. ఈరోజు కోడూరు చిట్టువేల రోడ్డు ఎన్నో దశాబ్దాల కింద వెనకబడింది. ఎన్నో యాక్సిడెంట్ చనిపోయే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 45 కోట్ల రూపాయలతో చేశాడు. సోమశిల బ్యాక్వర్డ్ 220 కోట్ల రూపాయలు. హై లెవెల్ బ్రిడ్జెస్, కనెక్టివిటీ రోడ్స్, ఒక దగ్గర డెవలప్మెంట్స్, ఒక దగ్గర సంక్షేమం. ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా ఆయన ఈరోజు చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు మీరు గమనించారు లేదో, కోడూరు ప్రాంతంలో ప్రసిద్ధిగాని మామిడికాయలు సంబంధించిన మామిడికాయలు, దానికి మామిడికాయలు, అరటికాయలు, అది నిమ్మకాయలు, ఇవన్నీ మంచి రకరకాలు విన్నట్టు. ఇవన్నిటికి కూడా ఒక అనుగుణమైన ఒక ఇది పెట్టాలని చెప్పేసి ఆయన ఆలోచనతో నీళ్లు ఉండాలి ఫస్ట్ అని చెప్పేసి ఇవన్నీ కూడా తాగునీరు సోమశిల బ్యాక్వర్డ్ 220 కోట్ల రూపాయలు చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి స్పెషల్. ఇవన్నీ కూడా వాళ్ళకు ఎప్పుడన్నా ఈ గాలులు తుఫాన్లు పోయినప్పుడు ఈ ఏదైతే జస్ట్ ఓన్లీ ఆ పంట టైంలోనే కూడా ఎనిమిరేషన్ ఇచ్చే పరిస్థితి మనం చూస్తాం. గతంలో మీరు గమనించలేదు, గతంలో ఒక 15 years బ్యాక్ పంట పోతే ఆ పంట నెక్స్ట్ సంవత్సరానికి రెమ్యునేషన్ వచ్చేది లేదు, రాను కూడా రాదు. కానీ ఇప్పుడు ఆ సీజన్ 1 weekకే ఇచ్చే పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ప్రజలకు ఉపయోగపడేలా చేస్తున్నాడు. ఈ నవరత్నాలతో పాటు ప్రజల అవసరాలు ఏదైతే ఉన్నాయో ఆ అవసరం గుర్తించేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మనం ఏమని చెప్పాలి, ఆయన గురించి ఏమని చెప్పాలి? ఆయన జీవితం అంతా ఎన్నుపోటు, తన కూటమి పవన్ కళ్యాణ్ గురించి ఎంత మాట్లాడితే ఎంత తక్కువ మాట అంత మంచిది. ఎందుకంటే అక్కడ దిశ తెలియదు, కనీసం తన క్యాండిడేట్ పెట్టుకునే పరిస్థితి. ఉదాహరణ కోడూరు ముందు రోజు నైట్ తెలుగుదేశం జెండా, మళ్ళీ తర్వాత ఇంకొకటి మార్చి మళ్ళీ అప్పుడప్పుడే కండ వేసి అది అంటున్నది. అంటే ఎంత ప్యాకేజ్ మాస్టర్ చూడండి. ఇంకొక అతను మాకు కోడలు కొత్తగా ఒక అతను వచ్చాడు, అతను ఒక ప్యాకేజ్ మాస్టర్ 2. ఎక్కడ ఇదంటే మొత్తం నియోగ ప్రజలకు జిల్లా ప్రజలకు తెలుసు.
డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళు ఎగిరిపోతున్నారు. అంటే ప్రజల్లో పలుకుబడి లేదు, ప్రజల్లో ఇది లేదు. అంటే ఒక వ్యక్తి ఇది ఇంత నాసిరకమైన వ్యక్తి అంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఈరోజు క్వాలిటీగా మా క్యాడర్, వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ గ్రామాన మండల స్థాయిలో పంచాయతీ స్థాయిలో నియోజక స్థాయిలో కూడా అద్భుతంగా ఈరోజు పనిచేస్తున్నారు. ఎండనక వాననక అద్భుతంగా పనిచేస్తున్నారు. ఈ నియోజక ప్రజలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుండని చెప్పేసి ఈరోజు మళ్ళీ కండ్లు దీపాలు పెట్టుకొని చూస్తున్నారు. అందుకే ఈరోజు జనసాంద్రం మీరు చూస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇది 3వ ప్రోగ్రాం. మొత్తం టోటల్గా ఆడవాళ్ళు కూడా నృత్యాలు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలా, ఆయన వస్తే దేవుడు అని. మేము ఇంటికి పోతేనే మేము వేసేది జగన్కి అంటే దాని అర్థం ఏంటంటే సంక్షేమ పదం అందించాడు ఆయన. ప్రతి ఒక్కరు కూడు గుడ్డ నీడ అందించాడు కాబట్టి ఆయన కోరుకున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఎన్ని కూటములైనా ఎన్ని వచ్చినా కానీ ఎక్కడ ఇబ్బంది లేదు. బీజేపీ ఒక డ్రామా, చంద్రబాబు నాయుడు మీకు తెలుసు, కనీసం అతను వాళ్ళ ఇంట్లో కూడా అతను నమ్మే పరిస్థితి లేదు. ఇంట్లో ప్రస్తుతం అయితే ఇంకా చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడుకి సీఎం పీఠం కోసమే ఇవన్నీ కూడా కుయుక్తులు పండుతున్నారని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. దానికి చెప్పాము, చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎవరైనా చంపేస్తాడు, ప్రేరేపిస్తాడు. అవసరం అంటే తనకి అన్ని మాటలు చెప్తాడు. సూపర్ 6 అనేది ఎంత బుద్ధున్నోడు కూడా సూపర్ సిక్స్ అంటే ఆ పథకాలకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. సెకండ్ మేనిఫెస్టోలో 2 అవర్స్ చాలా క్లారిటీతో చెప్పాడు. అమ్మఒడి 15,000 నుంచి 17,000 చేశాను, రైతు భరోసా 13 నుంచి 17,000 చేశాను. ఇటు క్లారిటీతో చెప్పాడు, ఇవి చేస్తాను, కొన్ని ప్రజలకు అవసరం ఇంకా నేను చేయాలని చెప్పేసి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆయన సూపర్ 6 అయినా క్లారిటీ ఉందా? ఎక్కడన్నా 2014 680 చెప్పాడు ఫాల్స్ ప్రామిస్, ఒక్కడు కూడా చేయాలి. మళ్ళీ ప్రజలు కూడా అతను నమ్మేదానికి సిద్ధంగా కాలేదు. మేమేమంటామంటే ఈరోజు ప్రజలు కూడా ఏమంటారంటే కామెడీగా ఈ సూపర్ 6తో పాటు ఇంటింటికి 1 కేజీ బంగారు, ఇంటింటికి 1 బెంజ్ కార్ ఇస్తే సూపర్ 8 అయితే అవుతాయి. అంటే ప్రజలు ఎంత చాదస్తంగా మాటలు అంటే ప్రజలు వచ్చే అసలు ఏమనుకుంటున్నారు ప్రజల గురించి అతను ఏమో తెలియదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా విద్యావంతులు, చాలా ప్రతిభావంతులు. ఖచ్చితంగా అబద్ధాల కోరుకు ఇక్కడ ప్రాక్టికల్ నిజంగా చెప్పే సిద్ధాంతానికి ఎప్పుడు కూడా జనాలు ఉంటారు. అందుకే ఇప్పుడు జగన్ ఊరికే చెప్పాల పెత్తందాలకు పేదలకు. ఉదాహరణ మీరు లోకేష్ ఒక హెలికాప్టర్, బాలకృష్ణ ఒక హెలికాప్టర్, చంద్రబాబు నాయుడు ఒక హెలికాప్టర్, పవన్ కళ్యాణ్ ఒక హెలికాప్టర్. ఈయన సాధారణంగా బస్సులో రావడం, ప్రజలను కలవడం అంటారు. డిఫరెన్స్ అండి. అందుకే ఈరోజు ప్రజలు నచ్చారు. ఈరోజు అందుకే ఇంక ఎన్నికలే ఊరికి మామూలుగా తరుణం అంతే. మే 13 200% వైఎస్ఆర్సీపీ మళ్ళీ 150 సీట్లు అధికారంలో రాబోతున్నాం. ఖచ్చితంగా ఇక్కడ విజయంగా ప్రచారం సాగిస్తున్నారు. పోలింగ్ డే సమయం మాత్రమే ఉంది, ఇంకా ప్రచారం సాగిస్తున్నారు. పూర్తిగా కూడా రైల్వే కోడూరులో ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉన్నారు. ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా కానీ ప్రజలు చిరునవ్వుతో మనం ఆహ్వానిస్తున్నారు. మీకు ఇందాక చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలన, జనరంజక పాలన ప్రజలు చాలా ఆస్వాదిస్తున్నారు. ప్రతి పదవి ఇంటి డోర్కి మేము ఇంటికి అడుగు వాళ్ళ ఇంటి వైపు చూస్తేనే వాళ్ళు నవ్వు ఆహ్వానిస్తున్నారు. మీరే చూసిన ప్రాక్టికల్గా ఎంత అద్భుతంగా ఉన్నారు. కాబట్టి ఎన్ని కూటములైనా జనసేన, బీజేపీ, టీడీపీ, ఇండైరెక్ట్గా కాంగ్రెస్, ఇంకా వామపక్షాలు ఎన్నికొచ్చి కలిసినా దేవుడు పైన ఆశీర్వదిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైన్యం ఇక్కడ తిరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు. ఖచ్చితంగా మనం ఆశీర్వదిస్తారు. దాదాపు 30,000 మెజార్టీతో ఖచ్చితంగా 100% మేము గెలుస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. ఈ సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్, మా కేడర్ చేసే మా కేడర్ చేసే పనులన్నీ కూడా ప్రతి కార్యకర్త, ప్రతి కేడర్ కూడా నిత్యం ప్రజలోనే ఉంటాం. కాబట్టి అదే వీళ్ళు వలస వ్యక్తులు, బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఎక్కడో రియల్ ఎస్టేట్ చేసుకునేది వ్యాపారమా చేస్తారు. ఒక వ్యక్తి పెయిడ్ ఆర్టిస్ట్. ఇవన్నీ కూడా జనాలు నమ్మరు. ఎందుకంటే మేము నిద్ర లేని ప్రజల మధ్యనే ఉంటాం. మేము కానీ మా కేడర్ కానీ లీడర్లు కాబట్టి ప్రజలంతా మా వైపునే ఉన్నారు. థ్యాంక్ యూ. చూసినా మొత్తంగా ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కూటములు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. అంతేకాకుండా రైల్వే కోడూరులో మళ్ళీ కూడా 30,000 మెజారిటీతో ఇక్కడ రాబోతున్నట్టుగా కోరముట్ల శ్రీనివాసులు చెప్తూ ఉన్నారు. కెమెరాతో సుష్మిత, సాక్షి టీవీ, రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.